మరో బ్రేకింగ్ న్యూస్. కొల్లేరు లంక గ్రామాలకు బిగ్ అలర్ట్. విజయవాడను వణికించిన బుడమేరు ఇప్పుడు కొల్లేరు వాసులను వణికిస్తుంది. బుడమేరు వాగు ఉధృతితో కొల్లేరుకు భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే ఇప్పటికే కురిసిన భారీ వర్షంతో కొల్లేటి లంక గ్రామాలు విరువిల్లాడిపోయాయి. కొల్లేరు పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. తమ్మిలేరు, రామిలేరు వాగుల నీరు ఇప్పటికే కొల్లేరుకు భారీగా చేరింది. దీంతో ఉధృతిగా కొల్లేరు ప్రవహిస్తోంది. ఈ ఉధృతితో కొన్ని గ్రామాలు ఇప్పటికే నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఏలూరు, కైకలూరు రహదారిని అధికారులు మూసివేశారు. ఈ కొల్లేరు సరస్సులోకి మనకు బుడమేరు, రామిలేరు, అదేవిధంగా తమ్మిలేరు ఈ ఏర్లు ఏవైతే ఉన్నాయో పైనుంచి వచ్చేటటువంటి వరద ప్రవాహం మొత్తం తప్పనిసరిగా కొల్లేరు ద్వారా ఉప్పుటేరుకు వెళ్ళి ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలిసేటటువంటి పరిస్థితి. కాబట్టి కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మనకు మండవల్లి మండలంలో ఉన్నటువంటి కొవ్వాడ లంక, పెనుమాక లంక, నుచ్చుమిల్లి, తక్కెళ్లపాడు ఇలాంటి కొన్ని విలేజెస్ ఏవైతే ఉన్నాయో లో లయింగ్ ఏరియాస్ కావడం వల్ల మనకు పెద ఎడ్లకాడి వద్ద కొల్లేరు రీడింగ్ చూసేటటువంటి రీడింగ్ అక్కడ ఉంది. దాని యొక్క రీడింగ్ ప్రస్తుతం 3.36 వరకు వాటర్ అనేది వచ్చినటువంటి సందర్భం మనం గమనించి ఉన్నాము. 3.36 కంటే ఇంకా 3.5 వరకు పెరిగినట్లయితే ఇంకా కొన్ని గ్రామాలు వాటర్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. బుడమేరు వస్తే ఏమవుతుంది అని దాని ఉంది. దాన్ని అన్నీ పక్కన పెట్టబట్టి ఈ ఉపద్రవం వచ్చింది. దాన్ని కనుక కెపాసిటీ కనుక పెంచుంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు. తప్పకుండా దీనికి రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదం లేకోకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు. తప్పకుండా వారు తీసుకుని, ఎందుకంటే కైకలూరు చివరి ఉంది. మొత్తం విజయవాడలో పైన కురిసిన వర్షపు నీళ్ళన్నీ కృష్ణానదిలో కాకుండా వెళ్ళవలసిన నీళ్ళన్నీ ఇక్కడికే వచ్చి ఇక్కడ కొల్లేటి ద్వారా ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్తాయి. దానికి రాబోయే రోజుల్లో ఇంకొకసారి ఇలా జరగకోకుండా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు. వాళ్ళకల్లా మనం అట్లీస్ట్ వాళ్ళని కాపాడి వాళ్ళకి మనం ఉన్నామని భరోసా ఇవ్వగలిగితే చాలు. తప్పకుండా అందరూ అధికారులు కానీ అందరూ నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో అందరూ పనిచేయాలని కోరుకుంటున్నాను.